హలో స్టూడెంట్స్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ 4th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది. సో ఫైనల్ గా వీడియో అయితే చేస్తున్నాను అనమాట. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. సో ఆల్రెడీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ 4th సెమిస్టర్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఆల్రెడీ రిలీజ్ అయితే చేశారనమాట. సో అడ్మిటెడ్ బ్యాచ్ 2019 నుంచి 20, 21, 22 వరకు మనకి ఎవరైతే డిగ్రీ 4th సెమిస్టర్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ రాశారో వారికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఆల్రెడీ వచ్చాయి. సో ఒకవేళ మీరు ఆ రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోకపోతే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో రిజల్ట్స్ లింక్ అయితే ఉంది. సో డైరెక్ట్గా మీ హాల్ టికెట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ అయితే చేసి సెర్చ్ అయితే చేయండి. డైరెక్ట్గా మీ రిజల్ట్స్ అనేవి ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఏదైనా సబ్జెక్టు మీరు బాగా రాసినా కానీ ఫెయిల్ అయితే మాత్రం కన్ఫామ్గా మనకి రీవాల్యుయేషన్ కూడా నోటిఫికేషన్ అనేది ఉంది. ఇదే మంత్ మనకి 25th వరకు అయితే టైం అయితే ఉంది. 25th లోపలే మీరు రీవాల్యుయేషన్ అనేది పెట్టుకోవాలనుకుంటే కన్ఫర్మ్ గా రీవాల్యుయేషన్ అనేది పెట్టుకోండి. ఈచ్ పేపర్ మనకి 750 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రీవాల్యుయేషన్ పెట్టుకోవాల్సిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డైరెక్ట్ గా మీ కాలేజీలోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మీ రిజల్ట్స్ అనేవి జిరాక్స్ కాపీ అనేది అటాచ్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయాలి. 750 రూపీస్ అనేది పే చేయాలి. డైరెక్ట్గా మీ రీవాల్యుయేషన్ అనేది అప్లై అయితే అయిపోతుంది మీ కాలేజీలో సబ్మిట్ చేస్తే. ఓకేనా? సో నెక్స్ట్ రెగ్యులర్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయినా మనకి డెఫినెట్గా 10 daysలో అయితే వచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ సంబంధించిన రిజల్ట్స్ అనేవి వచ్చాయి కాబట్టి రెగ్యులర్ రిజల్ట్స్ కూడా మనకి కన్ఫామ్ గా 10 daysలో అయితే వస్తాయి. మాక్సిమం మనకి ఇదే వీక్ ఎండ్ లోపల కన్ఫామ్ గా వచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉందన్నమాట. సో ఒకవేళ డిలే అయితే మాత్రం నెక్స్ట్ వీక్ లోనే మనకి రిజల్ట్స్ డెఫినెట్ గా అనౌన్స్ అయితే చేస్తారు. ఓకేనా? సో వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంది కాబట్టి సో వెయిట్ చేయండి. రిజల్ట్స్ అనేవి రాగానే మన ఛానల్ వెంటనే అప్డేట్ అయితే చేస్తాను. రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ రావడానికి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ బట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.